హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంతా అన్నాడంట అని విరుస్తున్నారు మన ట్రేడ్ పండితులు. శేఖర్ కొమ్ములన్నయ్య డైరెక్షన్లో, ధనుష్ అన్నయ్య హీరోగా, రక్కినేని నాగయ్య గారు సైడ్ క్యారెక్టర్లో చేసిన కుబేరా సినిమా బాగోలేదని మన ట్రేడ్ పండితులు రివ్యూ ఇచ్చారు. తప్పుగా చెప్పాము, మమ్మల్ని క్షమించండి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా చెప్తారంట. కుబేరా సినిమా ఎలా ఉందంటే వాళ్ళ బొచ్చులా ఉందంట. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అంతేకాదు, ఈ సినిమా బాగుందన్న వాళ్ళందరూ అడుక్కునే వాళ్ళకి డబ్బులు పంచేసి రోడ్డు మీద అడుక్కోండి, అప్పుడు అందరూ సమానం అయిపోతారని ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. సినిమా బాగున్నా బాగోలేకపోయినా అందులో విలువలు ఉండాలి. ఈ కుబేరా సినిమాలో విలువలు లేకపోవడమే కాదు, దీనిలో కమ్యూనిస్టులు టార్చ్ లైట్ల భావజాలం కూడా ఉంది. వీళ్ళ పని ఏంటంటే కోడిగుద్దలో ఏలు పెట్టి గెలకడం, కోడిగుడ్డు మీద ఈకలు పీకడం, కోట్ల మందికి జీవనోపాధిని కలిగిస్తూ వేలు లక్షల కోట్ల ఇన్కమ్ ట్యాక్సులు కడుతూ ఈ దేశాభివృద్ధికి తలమానికంగా ఉన్న బిజినెస్ మ్యాన్ల పైన పడి ఏడుస్తుంటారు. అంటే వాళ్ళ డబ్బులన్నీ కొల్లగొట్టి అందరికీ పంచేయాలి, సమానత్వం రావాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పైన బ్రహ్మోస్ బాంబులు వేసింది భారత్. వాళ్ళ మీద కాదు, ముందు వీళ్ళ మీద దెంగాలి. మన దేశం పైన పాకిస్తాన్, చైనాలో దాడులు చేసిన ఈ దేశానికి అండగా ఉండడం సంగతి పక్కన పెట్టండి, వాళ్ళ గోచీలు నెత్తిన పెట్టుకొని తిరుగుతారు. అంతటి ముండాకోర్లు వీళ్ళు. ఈ కుబేరా సినిమాలో కొమ్ములన్నయ్య నక్సలైట్ భావజాలాన్ని మన పైన రుద్దాడు. ఈ దేశంలో ఈ ప్రజలకి ఉద్యోగం ఉపాధి కల్పించి అడుక్కు తినే అవసరం లేకుండా చేసే అంబానీ, అదానీ, టాటా లాంటి వ్యవస్థాపకుల కంటే అడుక్కు తినే వాళ్ళ అవసరమే ఎక్కువ అన్నట్టు చూపించాడు. చదువు, టాలెంట్, పట్టుదల, ఓపిక, శ్రమ ఇవేవీ లేకుండా అప్పనంగా ఎవడో ఒకరిని అడ్డంగా దోచుకోవాలని, చంపేసి కొల్లగొట్టాలన్నట్టు చూపించాడు. పైగా అలాంటి వ్యవస్థాపకులపైన ఉద్దేశపూర్వకంగా బురద జల్లి వాళ్ళని చంపాలని ప్రేరేపించే విధంగా ఈ సినిమా తీయడమే కాదు, హిందూ దేవాలయాలని కించపరిచే విధంగా, హిందుత్వాన్ని, హిందూ దేవీ దేవతల్ని అవమానించే విధంగా తీశాడు. అలాంటి ఒక అభూత కల్పనని కూడా డైరెక్టర్ కమ్ములన్నయ్య అద్భుతంగా చిత్రీకరించి చూపించే ఇలాంటి మలినాన్ని, అది మలినమని గ్రహించకుండా ఆదర్శంగా భావించి బుర్రకెక్కించుకునే ఈ తెలివి తక్కువ సన్నాసుల గురించి ఏమనుకోవాలి? నాటి గజ్జినీలు, గోరీలు, సమాధులు, కిల్జీలు, కిల్లిగాల దగ్గర నుంచి ఇప్పుడు పకాశం లేని తాతయ్య, మలం తాతయ్య, టాలిన్ అంకుల్ వరకు ఈ దేశాన్ని ఏదో చేయాలని, ఈ ధర్మాన్ని ఏదో పీకాలని కుట్రలు పడుతూనే ఉన్నారు. ఏదో మెత్తబడి రాలిన బొచ్చు వాళ్ళ చేతుల్లోకి రావాల్సిందే కానీ వాళ్ళు పీకేదేం ఉండదు. 800 సంవత్సరాలు ముస్లింల చేతిలో బానిసలైన, 200 సంవత్సరాలకి పైగా బ్రిటిష్ వాళ్ళకి బందీలైన, చరిత్రని నాశనం చేసిన, గుళ్ళు గోపురాలు కూల్చిన, బలవంతంగా మతం మార్చిన, ఇప్పటికీ ఈ దేశం ఇంకా హిందూ దేశంగానే వర్ధిల్లుతోంది. అది వీళ్ళకి మంట. పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా, లేదంటే టీవీలో డిబేట్ల ద్వారా నోటితో మల విసర్జన చేస్తుంటారు. మొన్న మలం తాతయ్య దగ్గు లైఫ్ సినిమాలో కైలాస పర్వతానికి ఎదురుగా మూత్ర విసర్జన చేసినట్లు చూపించి గుల తీర్చుకున్నాడు. అలా చేసినంత మాత్రాన శివయ్యకేం కాదు, ఈ ధర్మానికి ఏ నష్టం లేదు. కానీ కాలం అనేది చాలా శక్తివంతమైంది. ఏదో ఒకరోజు అదే మూత్రాన్ని, దాంతోపాటు మలాన్ని కూడా అదే ప్యాంట్లోనే జారవిడిచే రోజు వస్తుంది. దానికి అందరూ సిద్ధంగా ఉండాలి. అలాంటి హిందూ వ్యతిరేక సినిమాల్లో ఈ కొబ్బెర సినిమా కూడా ఒకటి. దీని కోర్ పాయింట్ ఏంటంటే బిలీనియర్స్ వర్సెస్ బిచ్చగాళ్ళు. అంటే బిలీనియర్స్ని రోడ్డుకి లాగడం ఎలా, బిచ్చగాళ్ళని కోటీశ్వర్లను చేయడం ఎలా, ఇది స్టోరీ. అంటే డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, పనికిమాలిన నాయాళ్ళు, బిచ్చగాళ్ళంతా మహానుభావులు. ఈ దేశానికి వ్యాపారవేత్తల కంటే బిచ్చగాళ్ళ అవసరమే ఎక్కువ అనేలా ఉంటుందన్నమాట. హిందుత్వానికి పూర్తి వ్యతిరేకంగా తీశారు. చెప్తా వినండి. మూవీ స్టార్టింగ్లోనే బంగాళాఖాతంలో ఒక ప్లేస్లో ప్యూర్ చమురు నిక్షేపాలు ఉన్నాయని గవర్నమెంట్ రీసెర్చ్లో తేలుతుంది. ఆ విషయాన్ని విలనన్నయ్యకి చేరవేస్తాడు ఒకడు. వాడు ఉన్న పలంగా అదే నిక్కరుతో దయ్యాలు దెబ్బేసుకునే టైంలో వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ని కలిసి దాన్ని ప్రైవేటీకరణ చేసి తనకి ఇవ్వాలని చెప్పి దానికి గాను 1,00,000 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటాడు. పనిలో పనిగా ఆ రీసెర్చ్ చేసిన వాళ్ళని బాంబ్ బ్లాస్టింగ్లో లేపేస్తాడు. ఈ విషయం తెలిసిన విలన్ అన్నయ్య వాళ్ళ బాబు రిస్క్ అంటాడు. దానికి విలన్ అన్నయ్య, కానీ డాడ్, రిస్క్ లేకుంటే మనం పైకి ఎదగలేం, పోతే పోతాయి కొన్ని ప్రాణాలు, మనం నెంబర్ 1 అవుతాము అంటాడు. దానికి వాళ్ళ అయ్యా,
వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటాడు. ఏమని? ఇదంతా సవ్యంగా జరిగితే నీకు వజ్రాల కిరీటం చేయిస్తా అని. ప్రతిసారి అంతే. అంటే ఒకటి, సనాతనాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా ఇంతే అని, ఇలాంటి వాటికి హిందూ దేవుళ్ళు దేవతలు కొమ్ము కాస్తారని హేట్రేట్ అన్నమాట. ఇంకోటి, ఇండైరెక్ట్గా అంబానీ అదానీ లాంటి వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళు కూడా ఇలానే దేశాన్ని కొల్లగొడుతున్నారు అనే యాంగిల్లో చూపించాడు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఇక తర్వాత ఆ డబ్బుని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలంటే అదే 1,00,000 కోట్లు ముందుగా ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు కదా, అది ఎవరికి తెలియకుండా చట్టానికి దొరకకుండా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక 4 బిచ్చగాళ్ళ పేరు మీద ఫేక్ కంపెనీలు పెట్టి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలని నాగయ్య గారు సెలవిస్తారు. ఆ 4 బిచ్చగాళ్ళలో ఒకడే ధనుష్ అన్నయ్య. ఈయన తిరుపతిలో అడుక్కుంటూ ఉంటాడు. అక్కడ ఒక బిచ్చగాడిని ఒక కారు గుద్దేసి వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి? దైవ దర్శనానికి వెళ్ళి కొండ మీదకి వెళ్తున్నట్టు చూపించారు. బ్యాక్గ్రౌండ్లో నారాయణ నారాయణ అనే థీమ్ సాంగ్ కూడా వస్తుంటుంది. అంటే బాలాజీ భక్తులు ఏమాత్రం దయ లేకుండా, ప్రాణం అంటే లెక్క లేకుండా దైవ దర్శనానికి వెళ్తూ బిచ్చగాడే కదా పోతే పోనీలే అన్నట్టుగా నిర్దయగా గుద్దేసి వెళ్ళిపోయారు అన్నట్టుంటుంది ఆ సీను. ఇంకోటి, వజ్రాల కిరీటాలు ఇచ్చే వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకే దేవుడు మంచి చేస్తున్నాడు, ఇలాంటి బిచ్చగాళ్ళని బికారిగాళ్ళని పట్టించుకోవట్లేదు అనే సందేశం కూడా ఇచ్చినట్లుంది. ఇంకో సీన్ ఉంది. పని అయిపోగానే ధనుష్ని చంపేయాలని చూస్తే అతడు తప్పించుకొని పరిగెడుతుంటాడు. అతనికి ఆకలేసి శుక్రవారం రోజు మసీదులో భోజనాలు పెడుతుంటారు అని అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు భోజనం చేస్తాడు. మసీదుల్లో చర్చిల్లో భోజనాలు పెట్టడం ఎక్కడైనా చూసారా? అంటే తిరుపతిలో బిచ్చగాళ్ళని ఎవడూ పట్టించుకోడు, కానీ మసీదుల్లోకి వెళ్తే వీళ్ళకి సమానత్వం ఉంటుంది, మానవత్వంతో కడుపు నిండా భోజనం కూడా పెడతారు. అంతే కదా దీని ఉద్దేశం. హిందూ దేవాలయాల్లో నిరంతరం పేద ధనిక అనే తేడా లేకుండా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఒక్క తిరుపతిలోనే కొన్ని లక్షల మందికి భోజనం దొరుకుతుంది. అక్కడ ఒక రోజులో 30 నుంచి 50 లక్షల మంది భోజనం చేస్తారు. ఇవి కనబడవు ఎవనికి. మదర్ తెరిసా సేవ చేసే చర్చిల నుంచి ఎన్ని శవాలు రీసెర్చ్ల కోసం వెళ్ళేవో లెక్కే లేదు. ఈ కొమ్ములన్నయ్యకి నిజంగా దమ్ముంటే దాని మీద ఒక సినిమా చేయమను, లేదంటే మొన్న పెహల్గాం ఉగ్రదాడి పైన ఉన్నది ఉన్నట్టుగా ఒక సినిమా తీయమను. నరుకుతారటనే. వీళ్ళకి ఈజీ టార్గెట్ ఎవరంటే హిందువులు. వీళ్ళు సెక్యులరిజం అనే తోలు కప్పుకొని తిరుగుతుంటారు. పైగా ఈ కులం గొప్ప ఆ కులం గొప్ప అని గజ్జి కుక్కల్లా పోట్లాడుకుంటుంటారు. అందుకు ఇలాంటి వాళ్ళు ఆటలాడుతుంటారు. ఇంకోటి, ధనుష్ అన్నయ్య వారం అడిగి దేవునికి దండం పెట్టుకుంటుంటాడు. అంటే సోమవారం శివునికి, శనివారం బాలాజీకి ఇలా. ఈయన సోమవారం శివునికి దండం పెట్టుకుని వెళ్తే చావు దాకా వస్తుంది, కానీ శుక్రవారం మసీదుకి వెళ్తే రక్షణ దొరికింది, తిండి దొరికింది. మళ్ళీ శనివారం రోజు వెంకటేశ్వరునికి దండం పెడితే కష్టాలు వచ్చాయి, కానీ ఆదివారం రోజు చెక్క ముక్కల దేవుడు రక్షిస్తాడు. ఒక సీన్ ఉంటుంది. నాగార్జున ధనుష్ని పట్టుకోవడానికి వచ్చి పోలీస్ని కాల్చి చంపేస్తాడు. అప్పుడు ధనుష్ అన్నయ్య 10 అంతస్తుల మేడ మీద నుంచి దూకేస్తాడు. అక్కడ బ్యాక్గ్రౌండ్లో నడిపించు నానావా నడి సంద్రమున దేవా అనే సాంగ్ వస్తుంది. అన్నయ్యకి తాటిమట దొరుకుతుంది, సేవ్ అయిపోతాడు. అంటే 2 చెక్కలకి వేలాడే శవం కాపాడిందా మరి అక్కడ? ఆ శవమే బతికున్నప్పుడు కొండ గుహల వెంట ప్రాణం కోసం దేవులాడినట్టు చదివాను నేను. మరి హీరోని ఎలా సేవ్ చేస్తుందంటారు? ఇవన్నీ చెప్తే కొందరు సినిమాని సినిమాగా చూడాలి, వదిలేయాలి అంటారు. ఎందుకు వదిలేయాలి? అలా వదిలేసి దశాబ్దాలుగా మనం పోగొట్టుకున్నది చాలు. కొమ్ములన్నయ్యకి నిజంగా వారిపైన ప్రేమే ఉంటే చర్చి దగ్గర, మసీదుల దగ్గర ప్రతిరోజు భోజనం దొరుకుతుందని ఒక సినిమా తీసుకోమను, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దేవాలయాల దగ్గర అన్నం దొరకదు, రక్షణ ఉండదు అని ప్రత్యేకంగా చూపిస్తేనే నిలువున ఉప్పు కారం పెట్టాలనిపించేది. హిందువుల్ని సెక్యులర్ ముసుగులో నిర్బంధించారు, వాళ్ళు ప్రశ్నించలేరు. అందుకే ఇలాంటి లేఖి సినిమాలు వస్తున్నాయి. దేవాలయాలపైన విషం చిమ్ముతూ హిందువులపైన బురద జల్లుతుంటారు. విచిత్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళని ధనవంతులను చేసేది కూడా మళ్ళీ మనమే. ఎప్పటికప్పుడు పట్టుకొని తొక్క తీస్తే ఇలా ధైర్యం చేయరు. మనం కులగజ్జితో విడిపోతాం, అది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారింది. ఇప్పటికన్నా మారి చావండి. ప్రతిభ, శారీరక శ్రమ, చదువు ఇవేవీ లేకుండా, ఏ పని చేయకుండా అడుక్కు తినే వాళ్ళందరూ ఒక బిలియనియర్ని పట్టుకోండి, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవచ్చు. ఏమంటారు? అయితే మరి బిచ్చగాళ్ళపైన ఇంత ప్రేమ కురిపించిన మన కొమ్ములన్నయ్య ఈ సినిమాకి వచ్చిన లాభాల్లో ఎంత డబ్బులు వాళ్ళకి పంచుతున్నాడు? ఇంకో విషయం, ఎంతో సహృదయంతో ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన నాగయ్య గారు కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు. మరి ఈ బిచ్చగాళ్ళకి ఏం ఒరిగినట్టు అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.